హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను 'మిరేజ్' అనే మూవీ రివ్యూ ఇవ్వబోతున్నా. ఈ మూవీ ఎంత బావుందంటే ప్రతి సీన్ ఒక సస్పెన్స్. మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేం నెక్స్ట్ సీన్‌లో ఏం జరుగుతుంది అని. ఏది నిజం, ఏది అబద్ధం అనేది కూడా మనం పసిగట్టలేము. అంత తీశారు సినిమా అనమాట. సినిమా డైరెక్ట్ చేసింది ఎవరో కాదండి, జీతూ జోసెఫ్ ఫిల్మ్ అనమాట ఇది. 'దృశ్యం' తెలిసిందే కదా! 'దృశ్యం' సిరీస్ ఎంత బావుంటాయో. అండ్ 'కూమెన్' కూడా చూసే ఉంటారు. చాలా బావుంటది. సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీ. అట్లానే ఇది కూడా ఒక సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీ అనమాట. ఖచ్చితంగా వర్త్ వాచింగ్ మూవీ. అస్సలు మీకెక్కడ మూవీ డిసప్పాయింట్ చేయదు. సో, స్టోరీ ప్లాట్ లైన్‌కొచ్చేసరికి మూవీ స్టార్టింగే మనకొక ట్రైన్ యాక్సిడెంట్ చూపిస్తారు. అందులో అభిరామి అనే అమ్మాయి ఉంటది. తన ప్రేమించిన అబ్బాయి కిరణ్ అనే క్యారెక్టర్ ఉంటారు. చనిపోతారు. తర్వాత ఆమెని వెతుక్కుంటూ పోలీసులు, తర్వాత ఒక గ్యాంగ్‌స్టర్ సంబంధించిన వాళ్ళు, తన కంపెనీ వాళ్ళు అట్లా వచ్చి ఆమెకి బెదిరిస్తుంటారనమాట. ఒక హార్డ్ డిస్క్ ఎక్కడుందో చెప్పమని. తనకేం తెలీదు అని చెప్పి స్టోరీ ప్లాట్ వెళ్తది. మధ్యలో ఆసిఫ్ అలీ కింద యాక్ట్ చేసిన అశ్విన్ ఎవరైతే క్యారెక్టర్ ఉందో చాలా యాక్ట్ చేశారు. అతను ఒక రిపోర్టర్ అనమాట. అతనొచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళు అందరూ క్యారెక్టరైజేషన్ అయితే చాలా యాక్ట్ చేశారు. ఎక్కడా కూడా ఎవ్వరు డిసప్పాయింట్ చేయరనమాట. అండ్ ఇది ప్లాట్ లైను. ప్లాట్ లైన్ తర్వాత స్టోరీ అంతా వెళ్ళేది ఎలా వెళ్తుందంటే ఆఖరికి హార్డ్ డిస్క్‌లో ఏముంది? ఎందుకు దాని వెంట పడుతున్నారు? దానివల్ల పోలీసులకి ఏం ప్రయోజనం ఉంది? ఆ కంపెనీ వాళ్ళు ఎందుకు వెంటబడుతున్నారు అనేది ఉంటదనమాట. ఒక్కొక్క స్టోరీ కదులుతున్న కొద్దీ ఒక్కొక్క సస్పెన్స్ అండ్ సీన్ చాలా బావుంటుంది. ప్రతి ఒక్క హాఫ్ ఎన్ అవర్‌కి ఒక సస్పెన్స్ అండ్ మిస్టరీ పెట్టారు. తన ఫ్రెండ్ కింద యాక్ట్ చేసిన సపోర్టివ్ క్యారెక్టర్ కూడా చాలా యాక్ట్ చేస్తది. అక్కడ కొంచెం మధ్యలో మనకి ఆవిడ మీద అనుమానం వచ్చినట్టు చూపిస్తారు గానీ, అప్పటికి కూడా అది కూడా ఒక వ్యాలిడే. ఎందుకంటే ప్రతి సీన్‌లో కూడా ఎక్కడ కూడా డైరెక్టర్ మనం గెస్ చేయలేని ఒక సస్పెన్స్‌ని ఉంచారనమాట. ఏమంటారు, ఒక ట్రెజర్ హంట్‌లా అనిపించింది నాకైతే. ఒకటి పట్టుకుంటే ఇంకోటి, ఇంకోటి పట్టుకుంటే ఇంకోటని ఎక్కడ కూడా మనం ఎక్స్‌పెక్టే చేయలేము. అలాంటి సస్పెన్సెస్ ఉన్నాయన్నమాట మూవీలోని. ప్రతి ఒక్క చిన్న స్టోరీ లైన్ ఏమంటారు, ప్రతి ఒక్క చిన్న సన్నివేశానికి కూడా ఒక డిఫరెంట్ స్టోరీ లైన్‌ని పెడుతూ ముందు ఉన్న స్టోరీకి కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఏమంటే ఒక ఇంటెలిజెంట్ ప్లాట్ ఇది. అంత ఈజీ అయితే గాదు. ఎందుకంటే ఒక 2, 3 సస్పెన్స్ పెడితేనే మనం అమ్మో! అనుకుంటాము. ఈ సినిమా మొత్తం అంతా ఒక సస్పెన్స్‌లోనే వెళ్తది. ప్రతి హా ఏమంటారు, ఇంటర్వెల్ బ్యాంగ్ అవ్వనియండి, ఆఫ్టర్ దట్ అవ్వనియండి, ఈవెన్ ఎండ్ ఆఫ్ ది మూవీ సీన్‌లో కూడా ఒక సస్పెన్స్ రివీల్ చేస్తారనమాట. చాలా బాగా తీశారు సినిమా అయితే. అండ్ యాక్ట్ చేసిన వాళ్ళు అందరికంటే ది బెస్ట్ ఎవరు అనంటే ఆహ్, అపర్ణ బాలమురళి అని చెప్పాలి. ఆవిడైతే అసలు ఎంత యాక్ట్ చేశారో అసల. సూపర్ అంటే సూపర్. అంటే ఒక లేడీ ఓరియెంటెడ్‌గా ఆవిడ యాక్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో చాలా యాక్ట్ చేశారు. అన్నిటికి మించి ప్రతి ఒక్క సీన్‌లో కూడా ఆవిడ ఇచ్చే ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అవనియండి, ఆల్మోస్ట్ ఎట్లా అంటే ట్రస్టబుల్‌గా అనిపిస్తది. ఎక్కడ అనుమానమే రాదనమాట. అంత యాక్ట్ చేశారక్కడ. అండ్ ఆసిఫ్ అలీ ఎవరైతే ఇట్లా జర్నలిస్ట్ కింద వస్తారో అతనైతే చాలా యాక్ట్ చేశారు. ఒక సపోర్టివ్ క్యారెక్టర్ కింద యాక్ట్ చేస్తూ తన ఛానల్‌కి ఎలాంటి క్లిప్ అండ్ మ్యాటర్ దొరుకుతది అని చెప్పి ప్యారలల్‌గా ఆయన యాక్ట్ చేసిన విధానం కూడా చాలా బావుంది. వర్త్ వాచింగ్ అంటే డెఫినెట్‌లీ వర్త్ వాచింగ్. వీకెండ్ అయితే మంచి మూవీ మీకు దొరికేసింది. ఖచ్చితంగా అందరూ వెళ్లి చూడొచ్చు. అండ్ పిల్లలతో చూడొచ్చా అంటే డెఫినెట్‌లీ చూడొచ్చు. అంత ఏమంటారు, అన్‌కంఫర్టబుల్ సీన్స్‌లో అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదనమాట. చిన్న మైనస్ ఏంటంటే అక్కడక్కడ కొంచెం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే స్కోర్స్ వచ్చాయో అవి కొంచెం హై అండ్ లోలో వెళ్తది. బట్ స్టోరీ అయితే ఎక్కడ ల్యాగ్ ఉండదు. ప్రతి చోట ప్రతి సన్నివేశం కూడా మిమ్మల్ని చాలా ఏమంటారు, స్టోరీ లైన్‌కి దగ్గరగానే తీసుకెళ్తూ ఉంటుందని చెప్పాలి నన్నడిగితే. ఎందుకంటే కొత్త క్యారెక్టర్స్ వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా బోర్ అవ్వదు. తర్వాత డైవర్షన్ ఉండదనమాట. అంత బాగా తీశారు సినిమాని. ఎ నార్మల్‌గా ఎక్కువ మంది క్యారెక్టర్స్ ఉండేటప్పుడు మనం కొంచెం డైవర్షన్స్ అవుతాం. వీళ్ళెందుకొచ్చారు, వాళ్ళెందుకొచ్చారు, వీళ్ళేంటి అని. కానీ ప్రతి చోట బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక కొత్త సన్నివేశాన్ని తీస్తున్నప్పుడు ముందున్న సన్నివేశానికి లింక్ చేస్తూ కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్స్‌ని అంత చిత్రీకరించారనమాట. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అని చెప్పాలి. చాలా బాగా చిత్రీకరించారు. అండ్ మధ్యలో ఏదైతే సస్పెన్స్ రివీల్ అవుతదో దాని తర్వాత మనం అదే సస్పెన్స్ అనుకుంటాం. అది కాదు, దాని తర్వాత ఇంకో సస్పెన్స్ ఉందని తెలిసేసరికి ఏమంటారు, మైండ్ బ్లాక్ అయితదనమాట. సో, ఎవ్వరైతే సస్పెన్స్, థ్రిల్లర్ ఇట్లా యాక్షన్, మిస్టరీ మూవీస్ ఇష్టపడతారో డెఫినెట్‌లీ వాళ్ళకి ఇదొక ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దే విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. నాకైతే పర్సనల్‌గా 5కి 5 రేటింగ్ ఇస్తాను ఈ మూవీకి.
నో డౌట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు. అంత పాజిటివ్ రివ్యూ నేను ఇస్తున్నాను. ఇప్పటికొచ్చి నేను ఛానల్ స్టార్ట్ చేశాక నేను ఇచ్చిన ఒక 4-5 మూవీస్‌లోనైతే ది బెస్ట్ మూవీ ఇదని చెప్తాను. తప్పకుండా 'జీతూ జోసెఫ్' గారి మూవీ అయితే ఎక్కడ మనకి డిసప్పాయింట్ అవ్వదని చూపించారు. 'దృశ్యమే' కాదు 'కూమేన్' ఏంటి అతని మూవీస్ అన్నీ కూడా 'ది బాడీ' అనే మూవీ, 'ఇమ్రాన్ హష్మి' మూవీ అవనియండి, ప్రతి దాంట్లో కూడా ఆయన ఒక క్రిస్టల్ క్లారిటీతో మూవీ తీస్తారని అనిపిస్తది. స్టోరీ లైన్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఎక్కడికక్కడ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ ఇస్తూ ప్రతి ఒక్క సన్నివేశంలో ఒక్కొక్క మిస్టరీ లైన్‌ని రివీల్ చేస్తూ అస్సలు డిసప్పాయింట్ చేయరనమాట. అందులో అయితే 'జీతూ జోసెఫ్' ది బెస్ట్ అని చెప్పాలి. అండ్ ఇది అక్టోబర్ 20న సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగులోని. బేసికల్లీ ఇదొక మలయాళం డబ్బింగ్ మూవీ. ఇది తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందనమాట. ఖచ్చితంగా గో అండ్ వాచ్. అండ్ ఇది వర్త్ వాచింగ్ కూడా. అండ్ అన్నిటికీ మించి ది పాజిటివ్ పాయింట్ ఏంటంటే మూవీలోని చాలా తక్కువ బడ్జెట్ మూవీని చాలా తక్కువ బడ్జెట్‌తో తీశారు. అయినప్పటికీ సూపర్ డూపర్ హిట్ ఇచ్చిందనమాట. ఎక్కడా కూడా ఊరికనే లొకేషన్స్‌కెళ్ళిపోయి ఇట్లా సాంగ్స్ అని, కమర్షియల్ ఐటెమ్స్ అని ఏమీ పెట్టలేదు. చాలా సింప్లిసిటీ, డిగ్నిఫైడ్‌గా తీశారనమాట మూవీని. ఎక్కడా కూడా ఎలాంటి అన్‌కంఫర్టబుల్ సీన్స్ ఉండదు. ప్రతి చోట కూడా చాలా ప్రతి చోట కూడా ఒక్కొక్క సీన్‌ని ఎలివేట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎక్కడా కూడా డైవర్ట్ అవ్వరు. స్క్రిప్ట్ రైటింగ్ అవనియండి, స్టోరీ లైన్ అవనియండి, ప్రతి చోట న్యాయం చేస్తూ వెళ్లారనమాట. సో ఇంకెందుకు లేటు డెఫినెట్లీ వెళ్ళి వాచ్ చేయండి. అండ్ నా రివ్యూ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాట్ ఓన్లీ దిస్, నేను ప్రతిరోజు ఒక కొత్త మూవీ తోటి ఖచ్చితంగా రివ్యూ ఇస్తూ మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను. ఎక్కడైతే డిసప్పాయింట్ చేయమో హానెస్ట్ రివ్యూస్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.